ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. ఈ యొక్క వాక్య భాగములో దేవుడు నీ పక్షాన ఉండి యుద్ధము చేయబోతూ ఉన్నాడు. దేవుడు నీ పక్షాన యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు నీకు విరోధముగా ఏ ఆయుధమైతే నువ్వు రూపించబడిందో ఆ ఆయుధాన్ని దేవుడు విరగొట్టి ఉన్నాడు. ఈ దినమున దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట, నీవు దేవుణ్ణి ఎప్పుడైతే ఆధారం చేసుకొని జీవిస్తావో దేవుడు నీ పక్షాన ఉండి నీతో యుద్ధం జరిగిస్తాడు. నీ కోసం ఆయన యుద్ధం చేస్తాడు. ఎప్పుడైతే ఆయన నీ పక్షాన ఉండి యుద్ధం చేస్తాడో నీకు జరగవలసిన న్యాయం నీకు జరుగుతుంది. ఎప్పుడైతే దేవుడు నీ పక్షాన ఉండి యుద్ధం చేస్తాడో, నీ పక్షాన ఉండి నీ శత్రువుతో పోరాడతాడో, నీ జీవితంలో అలుముకున్నటువంటి సమస్యలన్నీ లయమైపోతాయి. మరి నీవు చేయవలసిందల్లా విసుగక నిత్యము ప్రార్థన చెయ్యి. అవమానాలు ఎన్నున్నా సరే అలలై నీ మీద పడుతున్నప్పుడు నీవు వాటిని చూసి భయపడి పారిపోకూడదు. ఆ అవమానాలను బట్టి నీవు దేవునికి మొరపెట్టువారుగా నీవు ఉన్నప్పుడు, దేవుని పైన ఆ భారాన్ని వేసినప్పుడు దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. అందుకని నీ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తే నీ శత్రువులు నీకు విరోధంగా ఏదైతే పద్మవ్యూహాలు పన్నుతూ ఉన్నారో ఆ వ్యూహాలన్నీ దేవుడు చితక్కొట్టేస్తాడనమాట. అయితే దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట, నీకు విరోధముగా రూపింపబడినటువంటి ఏ ఆయుధము వర్ధిల్లదు అని. కనుక నీ జీవితంలో ఈ యొక్క వాగ్దానము నెరవేరాలి అని అంటే నీవు దేవుని పైన ఆధారపడాలి. విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. అలా యొక్క ప్రతి సమయం దేవునితో నువ్వు గడిపేవారుగా ఉన్న వేళ నీ శత్రువుతో దేవుడు పోరాడి నీకు విజయాన్ని పొందించునుగాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రము దేవ. మీరు కార్యము చేయగా దాన్ని త్రిప్పివేయగలవాడెవడు అని మీ వాక్యం సెలవిస్తున్న రీతిగా మీరు కార్యం చేయనప్పుడు దాన్ని త్రిప్పివేసే శక్తి ఈ లోకంలో ఏ ఒక్క మానవాళికి మనుషునికి లేదయ్యా తండ్రి. నీవు అంత శక్తిమంతుడవు తండ్రి. అంతటి కృప శక్తిని కలిగి ఉన్న నీవు తండ్రి, ఈ దినమున ఎవరైతే అన్యాయముగా బాధించబడుతూ ఉన్నారో, అన్యాయముగా అవమానాలు పడుతూ ఉన్నారో, శత్రువుతో పోరాడలేక అలసిపోతూ ఉన్నారో, అట్టి వారికి మీ యొక్క తండ్రి ధైర్యాన్ని వారికి దయచేయండి దేవా. వారి పక్షాన మీరు ఉండి వారితో యుద్ధం చేయమని వేడుకుంటున్నాం దేవా. గొప్ప విజయాన్ని వారి జీవితాల్లో వారు చూచులాగిన సహాయం చేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఈ దినమున ఎంతమంది కృంగిపోయి ఉన్నారు, ఎవరితో చెప్పుకోవాలో తెలియక నాయన బాధల్లో పడిపోయి అలుముకుపోయి ఉన్నారు. అట్టి బాధల్లో నుంచి, చీకట్లో నుంచి వారికి విడుదల కలుగును గాక. యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నామయ్యా. ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. పరీక్షలకు వెళ్తున్న వారికి మంచి విజయాన్ని చేకూర్చండి నాయన. ఎంతమంది బలహీనతలతో ఉన్నారు, బలహీనతల నుంచి విడుదల కలిగించండి, స్వస్థపరచండి. మరణ పడకల్లోని లేవనెత్తమని వేడుకుంటున్నాం దేవ. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు మీ రక్త ప్రోక్షణ జరిగించండి అయ్యా. వివాహాలు జరిగించండి తండ్రి. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి నాయన యేసు నామమున. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయండి స్వామి. యేసయ్యా, ఈ దినమున ఎంతమంది మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు, వారి పక్షాన ఉండి వారికి విజయం చేకూర్చబోతున్నందుకే మీకు స్తోత్రం తండ్రి. ఏ ఒక్క లాయర్ వల్ల కానిది, ఏ ఒక్క పెద్ద మనిషి వల్ల కానిది, ఏ ఒక్క పొలిటీషియన్ వల్ల కానిది దేవ, ప్రతి ఒక్కటి మీకు సమస్తము సాధ్యము తండ్రి. అట్టి కార్యమును, జరగవలసిన కార్యాలను ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేర్చబోతున్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవ. ఉద్యోగం లేని వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా తగినటువంటి ఉద్యోగాన్ని మీరు అందించబోతున్నందుకే మీకు స్తోత్రం తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ
ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు. అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసమించండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.